సమర్థిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ప్రచారం చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వరుసగా 3 సార్లు అధికారం లేకపోయేటప్పటికి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ చేతికి ఆ అస్త్రాన్ని పోనీయకుండా యువతలకి తెచ్చేందుకోసం ఒక పెద్ద స్టెప్పే ఇది. సాహసోపేతం, అట్ ద సేమ్ టైం భవిష్యత్తుని భయం వైపుకి తీసుకెళ్తున్నటువంటి అంశం కూడా. కులాల వారీగా సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నానికి తప్పనిసరి పరిస్థితిగా సృష్టించినట్టయింది. ఇప్పటిదాకా మన రిజర్వేషన్ అన్నటువంటిది 50% దాటకూడదు. దెన్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అన్నటువంటిది ఆ మిగతా 50%లో లెక్కగట్టారు. ఈ 50%లో మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఓపెన్ కేటగిరీ కింద ప్రయోజనం పొందొచ్చు. ఇంత చక్కటి అవకాశం ఇస్తే దాన్ని కాకుండా కులాల వారీగా రెచ్చగొట్టి మతాల వారీగా రెచ్చగొట్టడం కోసం ఈ కులగణన అని తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయాలి చెప్పండి. అది ఓకే, నేను అదే అడుగుదాం అనుకున్నా. అసలు కాంగ్రెస్ హయాంలో కులగణన జరిగిందా అనేది ఒకటి ఓకే మీరు చెప్పేసారు. రెండోది అంటే రిజర్వేషన్ల అంశంలో సార్ ఆల్రెడీ ఒక పరిమితి ఉంది కదా 50% రిజర్వేషన్ అనేది. ఇక ఇప్పుడు కొత్తగా చేస్తే ఆ పరిధి కానీ ఆ పరిమితి కానీ పెంచే అవకాశాలు లేదా తగ్గించే అవకాశాలు ఉంటాయా ఉండవా? దానివల్ల ఇంకా ప్రయోజనం ఏంటి? రాహుల్ గాంధీ చెప్తుంది అది ఎత్తేస్తామంటున్నాడు, లిమిట్ ఎత్తేస్తానంటున్నాడు. ఎక్కడికక్కడ కులాల